ఒక ప్రాముఖ్యమైన సందేశాన్ని ఈ రోజు కూడా మనం ఆలోచించడానికి సిద్ధపడదాం. పుట్టుక గురించి కొన్ని విషయాలు గ్రంథం నుండి జ్ఞాపకం చేసుకుంటూ, ఒక మనిషి పుట్టుక లేదా నీ పుట్టుక సార్థకం కావాలంటే, నీ పుట్టుక సార్థకం కావాలంటే చాలా మంది ఎందుకు పుట్టారో తెలియదు, పుట్టుక ఉద్దేశం తెలియదు. పుట్టాడు, తిన్నాడు, తిరిగాడు, బ్రతికాడు, చనిపోయాడు. అరే ఎందుకు పుట్టాడు అంటే ఏమో, ఎందుకు పుట్టామో తెలియదు, కానీ బైబిల్ గ్రంథం ఎందుకు పుట్టారో తెలియజేస్తుంది. ఒక మనిషి పుట్టుక ఎందుకో తెలియజేశాడు దేవుడు. అలాగే ఆ పుట్టుక ఎప్పుడు సార్థకం అవుతుంది. ఎన్నో మార్లు మనము పుట్టినరోజు సందర్భాలు, కృతజ్ఞతా కోరికలు, ఎన్నో ప్రసంగాలు విన్నాం. అయితే ఈరోజు ప్రత్యేకంగా గణేష్ యవ్వన జీవితాన్ని బట్టి, తనే కాకుండా తన వలె ఉన్నటువంటి మనందరి జీవితాలు కూడా, ఎందుకంటే నేను పుట్టాను, నేను ఉన్నా లేకపోయినా నా గురించి కొంతమంది మాట్లాడుకోవాలి. ఎప్పుడు మీ గురించి కొంతమంది మాట్లాడాలి. ఇప్పుడు కనీసం మన కుటుంబంలో అయినా, అరే మీ నాన్న ఉండేవాడు, ఆయన వ్యక్తిత్వం ఎలాంటిదో, అంటే ఆయన ఉన్నా లేకపోయినా ఆయన గురించి ఒక మాట. మీ అమ్మ ఎంత ప్రార్థనా పర్రాలో, మీ నాన్న ఎంత భక్తిపరుడో, ఎంత విశ్వాసంగా ఉండేవాడో మీ నాన్న, ఇప్పుడు లేకపోవచ్చు, కానీ ఆ వ్యక్తి గురించి మాట్లాడుకున్న పరిస్థితులు అయితే ఖచ్చితంగా ఉంటాయి. అంటే అది ఉండాలి అంటే ఎప్పుడు నీ పుట్టుక సార్థకం, అంటే పుట్టుక సార్థకం అయితేనే నీ గురించి మాట్లాడుకుంటారు. పుట్టారు కానీ ఉపయోగం లేదు, ఒక కన్న కొడుకుగా, కన్న కుమార్తెగా తల్లిదండ్రులకు ఉపయోగం లేకుండా ఉంటే, పుట్టించినటువంటి దేవునికి ఉపయోగం లేకుండా ఉంటే, ఇంకా నీ పుట్టుకకు అర్థమే ఉంది. కాబట్టి ఈరోజు క్రైస్తవుడిగా మన పుట్టుక, మనందరి పుట్టుక విషయంలో నా పుట్టుక సార్థకం కావాలని నేను అనుకుంటాను. మీ పుట్టుకలు సార్థకం కావాలని మీరు అనుకుని మాటలు వినాలి. అప్పుడే మనకు పాఠం అర్థమవుతుంది. ఈరోజు నా పుట్టుక సార్థకం కావాలంటే నేను ఎలా బ్రతకాలి, ఎలా ఉంటే నా పుట్టుక ఒక అర్థం ఉంటుంది. సార్థకం అంటే అర్థం ఏంటమ్మా? సార్థకం అంటే అర్థం ఏంటంటే ఒక మంచి అర్థం. సార్థకం అంటే నీ జీవితం ఒక మంచి అర్థవంతంగా ముగించాలి. నీ జీవితానికంటే ఒక అర్థం ఉండాలి. బతికేశాము అనుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు. బతికాము అనుకోకుండా ఇలా బ్రతకాలి అనుకున్న వాళ్ళు కూడా కొంతమంది ఉంటాం మనం. హేబేలు మరణించాడా? అన్న ఏం చేశాడు? కయ్యను చంపేశాడు. హేబేలు చనిపోయిన తర్వాత కూడా హేబేలు గురించి దేవుడు మాట్లాడుతున్న మాట మనం చదువుకుందాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 4వ వచనాన్ని, విశ్వాసమును బట్టి హేబేలు కయ్యను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణలను గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. అతడు మృతి నొంది ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు. ఇప్పుడు హేబేలు ఏ అర్పణ అర్పించాడు దేవునికి? శ్రేష్టమైన. ఇప్పుడు మరణించిన తర్వాత దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. హేబేలు అప్పుడు ఉన్నాడా? లేడు. కానీ హేబేలు బతుకున్నప్పుడు ఎలాంటి అర్పణ అర్పించేవాడు? అలా చెప్తున్నాడు. ఒక మనిషి బతుకున్నప్పుడే కాదు, చనిపోయిన తర్వాత కూడా నీ గురించి మాట్లాడుకోవాలి. చనిపోయిన తర్వాత కూడా నీ గురించి మాట్లాడుకోవాలి. అది సార్థకం అంటున్నాను. హేబేలు లేడు, కానీ హేబేలు చేసిన పని, హేబేలు చేసిన అర్పణ, హేబేలు జీవితంలో క్రియలు దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఒక రోజున నీ గురించి మాట్లాడుకోవడానికి మనం చేసే పనులు, మన క్రియలు, మన జీవితమే. అందుకే నీ పుట్టుక సార్థకం కావాలంటే ఏం చేయాలి? ఈరోజు గర్భంలో నన్ను పుట్టించిన వాడు, చాలాసార్లు చెప్పాం, గర్భంలో నన్ను పుట్టించిన వాడు ఎవరు? దేవుడే. గర్భము నుండి నన్ను తీసిన వాడు దేవుడే. ఈరోజు గణేష్ అయినా, ఇక్కడ ఉన్నటువంటి మనందరం అయినా, గర్భంలో నన్ను పుట్టించింది దేవుడు, నన్ను తీసిన వాడు దేవుడు. ఆ మాట ఒకసారి చదువుకుందాం మనందరం. చూడండి, డెబ్బై ఒకటో కీర్తన గ్రంథం 71వ కీర్తన. ఆరో వచనం చదువుతాను. గర్భవాసినైనది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడై ఉంటుంది. తల్లి గర్భము నుండి నన్ను ఉద్భవింపజేసిన వాడవు నీవే. ఈ కీర్తన రాసిన కీర్తనకారుడినేనా? అందరినైనా? అంటే తల్లి గర్భము నుండి నన్ను పుట్టించిన వాడు ఎవరు? దేవుడు.
22వ కీర్తన 9వ వచనం చదువుదాం ఇప్పుడు. ఆ పుట్టుకను బట్టి ఆ తల్లి గర్భంలో ఉంచి 9 నెలలు క్షేమంగా ఉంచి 22వ కీర్తన 9వ వచనంలో చూసారా, గర్భము నుండి నన్ను తీసిన వాడవు నీవే కదా. ఇప్పుడు చాలా మంది గర్భం దాల్చిన చెల్లెళ్ళు అక్కలు ఉంటారు. ఆ బిడ్డ చాలా మంది గర్భంలోనే చనిపోయిన పరిస్థితులు లేవమ్మా. గర్భంలోంచి బయటకు రాకముందే 2 నెలలు 3 నెలలు పిండంగా ఉన్నప్పుడు చనిపోయిన వాళ్ళు ఎంతమందో. లేదు 9 నెలలు ఉన్నారు, 9 నెలలు ఉన్న తర్వాత బిడ్డ బయటకు రాలేని పరిస్థితులు, ఎంతో మంది చనిపోయిన వాళ్ళు. అంటే ఈరోజు నేను భూమి మీదకి వచ్చాను, క్షేమంగా ఉన్నాను అని అనుకుంటున్నాను, కానీ గర్భము నుండి నేను తీసిన వాడు ఎవరు? దేవుడు తీయకపోతే 3 నెలలకు నేను చనిపోలేదే, 4 నెలల తల్లి కడుపులో నేను చనిపోలేదే. చాలా మంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు. మన కళ్ళ ముందు జరిగిన సందర్భాలు చాలా చూసాం కూడా. అయినా సరే ఒక మనిషి, ఒక వ్యక్తి ఏమనుకోవాలంటే 3 నెలలు కాదు 9 నెలల కాలం నన్ను పొడిగించాడు దేవుడు. ఆ తల్లి గర్భం నుంచి బయటికి తీశాడు. బయటికి తీయడమే కాదు, ఈరోజు భూమి మీద 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాల వాళ్ళు, 50 సంవత్సరాలు ఉన్నారు అంటే ఆలోచించండి. దేవుడు నిన్ను పుట్టించడమే కాదు, గర్భం నుండి తీయడమే కాదు, ఈ రోజు సజీవుల లెక్కలో ఈ రోజు భూమి మీద ఉన్నామంటే కారణం ఎవరు? దేవుడు. అలాంటప్పుడు నిన్ను పుట్టించిన దేవుడు నీ జీవితం ఎలా ఉండాలి అని కోరుతున్నారంటే, నీ జీవితానికంటే ఒక అర్థం ఉండాలి. నీ జీవితం, నీ పుట్టుక సార్థకం అవ్వాలి. ఎప్పుడు సార్థకం అవుతుంది అంటే, నెంబర్ 1 మొట్టమొదటి సందర్భం చదువుదాం. నీ పుట్టుకను బట్టి నీ తల్లిదండ్రులు అనేకులు, అంటే లోకంలో ఉన్న వాళ్ళు కూడా నీ పుట్టుకను బట్టి ఏమవ్వాలి? ఇదమ్మా ఇప్పుడు. అంతేనా? నిన్ను చూసి తిట్టుకోకూడదు. తిట్టుకుంటే నాది ఒక బ్రతికేనా అని నేను అనుకుంటాను. నిన్ను చూసి పలానా వాడు ఒక మాట అనుకుంటున్నాడంటే, నిన్ను చూసి ఎందుకురా బాబు ఇలాంటి వాడు భూమి మీద ఉన్నాడు అనుకుంటున్నాడంటే అది ఒక పుట్టుకేనా? ఎప్పుడు నీ పుట్టుక సార్థకం అవుతుంది అంటే, నీ పుట్టుకను బట్టి నీ తల్లిదండ్రులు ఏమవ్వాలి? ముందు కుటుంబం నుంచే నేను వెళ్తాను బయటికి. ముందు సంతోషించాల్సింది ఎవరమ్మా? తల్లిదండ్రులు సంతోషించాలి. నా పుట్టుకను బట్టి మా అమ్మ నాన్న మంచి కొడుకు, మంచి కూతురు కన్నామని ముందు వాళ్ళకి సంతోషం కలగాలి నా వల్ల. అక్కడే లేకపోతే సమాజంకి ఏం సంతోషం ఉంటుందో చెప్పండి నీ వల్ల. కాబట్టి నీ తల్లిదండ్రులు సంతోషించాలి. తర్వాత ఎవరు? అనేకులు, అంటే సమాజంలో వాళ్ళు, లోకంలో వాళ్ళు కూడా నిన్ను బట్టి ఏమవ్వాలి? సంతోషించాలి. ఈ జీవితం బాప్తిజం ఇచ్చే యోహాను గురించి చాలాసార్లు చెప్పుకున్నాం మనం ఈ మధ్య కాలంలో కూడా. లూకాసు వార్త మొదటి అధ్యాయం. లూకాసు వార్త మొదటి అధ్యాయం. జకరియా ఎలిజబెత్ దంపతులకు దూత వచ్చి మాట్లాడిన తర్వాత, ఆ దూత చెప్పినప్పుడు జకరియా భయపడతాడు. భయపడిన తర్వాత ఒక అద్భుతమైన మాట ఆ దూత చెప్తాడండి జకరియాతో. 17వ వచనం చివరి భాగం చదువుతాను నేను. ప్రభువు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళిన గనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురనెను. ఇది బాప్తిజం ఇచ్చే యోహాను గురించి దూత తండ్రి అయిన జకరియాతో చెప్తున్న సందర్భం అమ్మ. జకరియా, నీకు పుట్టబోయే బిడ్డన్నాడు చూసావా, మామూలు బిడ్డ కాదు. నీకు సంతోషం కలుగజేస్తాడు, నీ భార్యకు సంతోషం కలుగజేస్తాడు. అంతకు మించి లోకంలో పుట్టినటువంటి అనేక మందికి ఆ వ్యక్తి జీవితం ఎలా ఉంటుంది? సంతోషకరంగా ఉంటుంది. అమ్మ, అంతకన్నా ధన్యకరం ఏముంటుంది చెప్పండి? నా పుట్టుక నా తల్లికి సంతోషం కలగాలి, నా తండ్రికి సంతోషం కలగాలి. అంతకు మించి తోటి మధ్య ఎవరి మధ్య అయితే నేను బతుకుతున్నానో నా వల్ల వాళ్ళు సంతోషంగా ఉండగలగాలి, సంతోషం అనుభవించాలి. అది పుట్టుక సార్థకం అంటే. ఇప్పుడు బాప్తిజం ఇచ్చే యోహాను పుట్టినందుకు జకరియా ఆనందపడ్డాడు, ఎలిజబెత్ ఆనందపడింది. ఇంత మంచి కొడుకు దేవుడిచ్చాడు, ఒక ప్రవక్త, అద్భుతమైన ప్రవక్త. అయితే ఈ బాప్తిజం ఇచ్చే యోహాను తల్లిదండ్రుల్ని సంతోషపెట్టినట్టుగా, లోకంలో ఉన్న వాళ్ళని సంతోషపెట్టినట్టుగా, ఈ రోజు దీన్ని బట్టి మనం ఏం తీసుకోవాలంటే, నా పుట్టుక సార్థకం అవ్వాలి అంటే నేను కూడా నా తల్లిదండ్రులు ఏం చేయాలి అంతే. ఇలా తీసుకుంటాం కానీ రాసుకుని వెళ్ళిపోతున్నాం మనం అంతే. నేను కూడా నిజంగా నా తల్లిదండ్రులు నేను సంతోషపడుతున్నానా అని ఒకసారి పరీక్షించుకోండి. ఎవరికి వాళ్ళు తల్లిదండ్రులు దుఃఖపెట్టే పరిస్థితులు కనబడుతుంటాయి. ఎన్ని మార్లు విన్నా ఎందుకు ఈ మాటలు దేవుడు వస్తున్నాయి అంటే, ఎప్పుడూ తల్లిదండ్రులు సంతోషం ఉండాలి, తల్లిదండ్రులు సంతోషంగా ఉండాలి. ఎందుకంటే నీకంటూ జన్మనిచ్చింది వాళ్ళు. దేవుడు నువ్వు పుట్టాలని నిర్ణయించాడు.
ఆ పుట్టింది ఎవరంటే ఇగో పలానా తల్లిదండ్రులు కడుపు నువ్వు పుడతావు అని ఆయన నిర్ణయించాడు. మరి నీకు జన్మనిచ్చింది వాళ్ళైతే ఆ వాళ్ళు కూడా ఏమవ్వాలి? నిన్ను బట్టి సంతోషపడాలి. అప్పుడు నీ పుట్టుకకు అర్థం ఉంటుంది. ఇలాంటి కొడుకు నాకు పుట్టినందుకు చాలా ఆనందంగా ఉందని తల్లి చెప్పాలి, తండ్రి చెప్పాలి. యేసు ప్రభు గురించి దేవుడిచ్చిన సాక్ష్యం ఏంటమ్మా? మత్తయి సువార్త 3:17లో పావురం వచ్చి వాలినప్పుడు ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు, చూసారా, ఈయన నా ప్రియ కుమారుడు అని స్వరం వినబడింది. స్వరం వినబడి దేవుడు అంటున్నాడు, ఈయన నా ప్రియ కుమారుడు యేసు ప్రభు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. అంటే ఆ కొడుకు ఆ తండ్రికి ఏమిచ్చాడు? ఆనందాన్ని ఇచ్చాడండి. బాప్తీసు యోహాను తల్లిదండ్రులకి ఆనందాన్ని ఇచ్చాడు. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ఆ తండ్రికి ఆనందాన్ని ఇచ్చాడు. ఈ రోజు ఉంటున్నటువంటి బిడ్డలు ఇక్కడ ఎవరైతే వింటున్నారో, ఎవరైతే ఉన్నామో, నేను కూడా నా తల్లికి నా తండ్రికి ముందు ఏం మిగిల్చాలి? ఆనందాన్ని పంచాలి, ఆనందాన్ని ఇవ్వాలి నా బ్రతుకులో. అప్పుడు నీ పుట్టుక సార్థకం అవుతుంది. లేదు అంటావా, నువ్వు పుట్టి వృధా, నువ్వు పుట్టి వేస్ట్. ఏదో పుట్టావు, తిన్నావు, తిరుగుతున్నావు అంతే. మరి గ్రంథంలో ఎందుకు వీళ్ళు రాయించాలి? యేసు ప్రభువే తండ్రిని ఆనంద పెట్టాడు, తండ్రే చెప్పాడు. జకర్యాతో బాప్తీసు యోహాను పుట్టుక ఆ బిడ్డ తండ్రిని సంతోషపెట్టాడు. మరి ఈ రోజు ఈ మాటలు వింటున్న మనం వాళ్ళ గురించి చదువుతున్నామంటే వాళ్ళు చేసిన పని నేనెందుకు చేయలేను? నా పుట్టుక కూడా సార్థకం అవ్వాలంటే నేను నా తల్లిదండ్రులను ముందుగా సంతోష పెట్టాలి. అప్పుడు లోకం, అప్పుడు బయట వాళ్ళు అనేకులు ఏమయ్యారు? ఆయన జీవితాన్ని బట్టి పలానా వ్యక్తి నీ పేరు చెప్తే ఆయన నిజంగా ఆయనతో ఉంటే మాకు ఆనందం అండి, ఆయన మా పక్కన ఉంటే మాకు సంతోషం, ఆయన మాతో ఉంటే మాకు సంతోషం అని చెప్పగలుగుతున్నారమ్మా? నీతో ఉండడానికి ఇష్టపడుతున్నారా? నువ్వు లేకపోతే మంచిది అనుకుంటున్నారా? ఎవరైనా నువ్వు ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారా? అసలు నువ్వు లేకపోతే మంచిది అనుకుంటున్నారా? అలాంటి జీవితం ఉందంటారా? కానీ నీ పుట్టుక సార్థకం కావాలంటే బాప్తీసు యోహాను ఏం చేశాడో ఆ రీతిగా బ్రతకాలి. మరొక వ్యక్తి ఉన్నాడు, యోధా రాజు అయిన యెహోరాము. ఈయన కూడా పుట్టాడండి ఒక రాజుగా. దావీదు సంతతిలోనే వచ్చాడు. దావీదు ఎలాంటి వాడు? దావీదు సంతతిలోనే వచ్చిన ఈ యెహోరాము ఎవరికి, చూడండి మాట చదవండి, ఎవరికి ఇష్టము లేని వాడే, ఒక్కడంటే ఒక్కడికి, అంటే కనీసం కన్న తల్లిదండ్రులకు కూడా ఇష్టం లేదండి ఈ వ్యక్తి తల్లిదండ్రులకు కూడా ఇష్టం లేదు. రెండవ దినవృత్తాంతముల గ్రంథం 21వ అధ్యాయం, 2వ దినవృత్తాంతముల గ్రంథం 21వ అధ్యాయం చివరి వచనం చూడండి, 20 చదువుతాను. అతడు ఏలనారంభించినప్పుడు 32 ఏండ్ల వాడు, యెరూషలేములో 8 సంవత్సరములు ఏలి, అనలేదు ఎవరికి ఇష్టము లేని వాడై అతడు ఏం బ్రతుకమ్మా, ఏం బ్రతుకు చెప్పండి మీరే. అమ్మ పుట్టాడా? ఎవరో పుట్టారా లేదా? ఎవరో పుట్టాడు కానీ పుట్టుక సార్థకం అయ్యిందా లేదా? అవల ఎందుకు సార్థకం కాలేదు? తన పుట్టుకకి ఎందుకు అర్థం లేదు అంటే భూమి మీద ఎవరికి ఇష్టం లేడు. కనీసం కన్న తల్లిదండ్రులు కూడా ఈ వ్యక్తి ఇష్టం లేని చావు చచ్చాడట. తల్లిదండ్రులకి ఇష్టం లేదు. భూమి మీద ఏ మనిషి యెహోరాము పేరు చెప్పాడనుకోండి, వాడిది ఒక బ్రతికైనా అన్న బ్రతికాడు యెహోరాము. ఆ చరిత్ర ముందు వచనాలన్నీ చదివితే నీకు యెహోరాము జీవితం అర్థమవుతుంది. భయంకరమైన చావు చేస్తాడు. పేగులు పగులుతాయి, పొట్టలో పేగులు పగిలిపోయి చచ్చిపోతాడట. భయంకరమైన చావు వచ్చింది. ఆలోచించండి, బాప్తీసు యోహాను ఎక్కడ, రాజు అయిన యెహోరాము ఎక్కడ? అందరినీ సంతోషపెట్టిన బాప్తీసు యోహాను జీవితం ఎక్కడ? ఎవరికి ఇష్టం లేని యెహోరాము జీవితం ఎక్కడ? ఈరోజు ఈ రెండిట్లో మీరు ఏ జీవితాన్ని ఇష్టపడుతున్నారు? ఆలోచించండి. బాప్తీసు యోహాను నిజంగా తల్లిదండ్రులనే కాదు, చుట్టుపక్కల వాళ్ళందరినీ కూడా ఏం చేశాడు? ఆయన పుట్టినందుకు అనేకులు సంతోషించారు. నా పుట్టుక కొంతమందికైనా సంతోషం కలిగించాలి, నా పుట్టుక నా తల్లిదండ్రులకు సంతోషం కలిగించాలి. అంతేగాని ఎవరికి ఇష్టం లేకుండా చనిపోయిన రాశారు గ్రంథంలో. ఎవరికి ఇష్టం లేదా అంటే ఎంత నీచమైన బ్రతుకుంటాడు, ఎంత అసహ్యకరమైన బ్రతుకుంటాడు యెహోరాము. ఇలాంటి బ్రతుకు పుట్టుక సార్థకం కాదు, పుట్టుక వ్యర్థం లేని బ్రతుకిది. మొట్టమొదటిగా ఈరోజు నీ పుట్టుక రాశాను, నీ తల్లిదండ్రులకు సంతోషమేనా? ప్రశ్న చదివాను కదా. నీ పుట్టుక ఇప్పుడు ఎవరికి వాళ్ళు ఆలోచించుకుంటాం మనం వెంటనే ప్రశ్న వేసినప్పుడు. నీ పుట్టుక నీ తల్లిదండ్రులకు సంతోషమేనా? మీ అమ్మా నాన్న ఎప్పుడైనా నువ్వు పుట్టినందుకు ఆనందపడ్డారా, దుఃఖపడ్డారా? ఎవరికి వాళ్ళు అర్థమవుతుంది. నీ తోటి వారికి నీ ఉంటే సంతోషమేనా? నీ చుట్టుపక్కల పలానా అమ్మాయి పేరు చెప్పి, పలానా అబ్బాయి పేరు చెప్పి మీరుంటే బాగుంటుంది అనుకుంటున్నారా? వాళ్ళు రాకపోతే మంచిది,
వాళ్ళు లేకపోతే మంచిది అనుకుంటున్నారంటే నీ స్నేహితుల్లోనైనా, నీ బంధువుల్లో అయినా, నీ రక్త సంబంధికుల్లోనైనా ఎవరైనా, నీ తల్లిదండ్రులకే కాదండి చుట్టుపక్కల వారికి కూడా నీ జీవితం ఎలా ఉండాలమ్మా? సంతోషం, ఆనందం మిగల్చాలి. అది పుట్టుకొక సార్థకం. 2, జీవితంలో ఏముండాలి ఏ వ్యక్తికైనా? ఎప్పుడు? ఎందుకంటే పుట్టుక ఎప్పుడు అంటే, పుట్టుక ఎప్పుడు మాట్లాడుకుంటారు? ఇప్పుడు హేబేలు గురించి ఎందుకు దేవుడు చెప్పాడు చనిపోయిన తర్వాత కూడా? హేబేలు కంటే ఒక సాక్ష్యం ఉంది. హేబేలు జీవితంలో మంచి అర్పణ, శ్రేష్టమైన అర్పణ అర్పించేవాడు. ఇప్పుడు చనిపోయిన తర్వాత కూడా నీ గురించి మాట్లాడుకుంటారు, నా గురించి మాట్లాడుకోవచ్చు కొన్ని సందర్భాల్లో. ఉన్నప్పుడు మాట్లాడతారు, కానీ ఆ వ్యక్తి ఉన్నప్పుడు ఇలా ఉండేదండి, ఆ వ్యక్తి ఉన్నప్పుడు ఇలా జరిగేది అని అనుకుంటూ ఉంటాం. కొంతమందిని చూసి మనం సహోదరులని, సేవకులను చూసి ఫలానా సేవకుడు ఉన్నప్పుడు భలే ఉండేదండి, ఆ సేవకుడు దూరం అయిన తర్వాత అంత మాకు అనిపించట్లేదని చాలా సంఘాల వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. అంటే దాని అర్థం ఏంటంటే, నీ జీవితంలో ఏముండాలి? ప్రతి ఒక్కరికి మంచి పేరు. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయంలో మనం చదువుతాం చూడండి. ప్రసంగి 7:1 మీ కంటతో వాక్యం కదా. సుగంధ తైలము కంటే, అంటే సుగంధ తైలము అన్నాడు, ఇంగ్లీష్ లో దాన్ని ఏమన్నాడంటే ఆయింట్మెంట్ అన్నాడండి. ఎఫిషియెంట్ ఆయింట్మెంట్ అన్నాడు. ఆయింట్మెంట్ అని మాట్లాడాడు. ఆయింట్మెంట్ అంటే రాసుకుంటాం కదా, అంటే రాస్తే ఏమొస్తుంది? ఒక పెర్ఫ్యూమ్ లాంటిది, ఒక మంచి వాసన వస్తుంది. ఇప్పుడు సుగంధ తైలము కంటే ఏం మేలు? మంచి పేరు. అంటే నీ పేరు అనేకులకు సువాసనగా ఉండాలి. నీ పేరు చెప్పారనుకోండి, పలానా వ్యక్తి పేరు సుగంధ తైలం ఎంత సెంటు వాసన ఇస్తుందో మనం చెప్పలేం, కానీ ఆ వాసన నీ పేరు చెప్తే అంత మంచి సువాసనగా నీ బ్రతుకుంటుంది అనమాట. నీ బ్రతుకుండాలి. ఇప్పుడు సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. సామెతల గ్రంథం 22:1. సామెతల గ్రంథం 22:1. గొప్ప ఐశ్వర్యము కంటే, అంటే ఐశ్వర్యం మంచిది కాదా? డబ్బున్నా, డబ్బు పేరు ఏది మాట్లాడుకుంటారు చెప్పండి? డబ్బున్న వెనక తిట్టే వాళ్ళు ఉన్నారు చాలా మందిని. డబ్బు అయితే ఉంది కానీ పేరు లేదు. పేరుంటే చాలు, డబ్బు లేకపోయినా నీ గురించి మాట్లాడుకుంటారు. అందుకే దేవుడు ఏమన్నాడంటే, ఐశ్వర్యం ఉండడం గొప్పతనం కాదు. గొప్ప ఐశ్వర్యం కంటే ఏముండాలి? పేరు ఉండాలి. ఐశ్వర్యం అయితే ఉంది, పేరు లేకపోతే? దేవుడు అంటుంది, నీ జీవితంలో నీ పుట్టుక సార్థకం ఎప్పుడైతే తెలుసమ్మా? నీ పుట్టుక సార్థకం అవ్వాలంటే నీ గురించి ఒక మంచి పేరు ఉండాలి. మంచి పేరు అంటే పేరు పెట్టుకోవడమా? పేరు దేన్ని బట్టి వస్తుంది? ప్రవర్తన బట్టి, బ్రతుకును బట్టి, జీవితాన్ని బట్టి. అంతే. నువ్వు ఎలా అయితే దేవుని సన్నిధిలో బ్రతుకుతున్నావో, నీ కుటుంబంలో ఎలాగైతే బ్రతుకుతున్నావో, తోటి వారి పట్ల నువ్వు ఎలాగైతే ఉంటున్నావో దాన్ని బట్టి నీకు పేరు వస్తుంది. ఇప్పుడు పేరు అనగానే మంచి పేర్లు చాలా మంది పెట్టుకుంటాం, అందరూ మంచి పేర్లే, కానీ పేరు అనేది జీవితానికి సంబంధించింది. అపోస్తలుల కార్యాలు 16వ అధ్యాయం. తిమోతి గురించి మనం చదువుతాం. తిమోతి యునికే, తల్లి యునికే కదా, అవ్వ లోయి. అపోస్తలుల కార్యాలు 16వ అధ్యాయం 2వ వచనం. అతడు లుస్త్రాలోను ఈకోనియాలోను ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు. ఇప్పుడు ఎవరి జీవితానికైనా గుర్తుపెట్టుకోండి అమ్మా, ఎవరి జీవితానికైనా సార్థకం వచ్చేది ఎప్పుడు అంటే నీకంటూ ఒక మంచి పేరు ఉండాలి. నీ పుట్టుకను బట్టి సంతోషించారా? మొట్టమొదటి విషయం సంతోషించాలి. అలాగే రెండోది, నీకంటూ ఒక మంచి పేరు ఉండాలి. డబ్బు లేకపోయినా పర్వాలేదు, డబ్బు లేకపోయినా పర్వాలేదు. ఈ రకరకాల చూసారు ఎలా పోల్చాడో? సుగంధ తైలము కాదు, ఐశ్వర్యము కాదు, వాటన్నిటికంటే కావాల్సింది ఏంటంట? ఎందుకు? నువ్వు బ్రతుకున్నా మరణించినా నీకంటూ ఒక మంచి సాక్ష్యం ఖచ్చితంగా ఉండాలి. నువ్వు బ్రతుకున్నా చనిపోయినా. తిమోతికి 2 పట్టణాల్లో మంచి పేరుంది, కనీసం ఒక ఇంట్లో మంచి పేరుందా మనకి? నా కుటుంబంలో, ఎవరికి వాళ్ళు, కుటుంబంలోనే నాకు మంచి పేరు లేదు, కుటుంబంలో, సంఘములో, సమాజంలో, ఉద్యోగ స్థలాల్లో నీ గురించి ఒక మంచి పేరు. చాలా మంది ఉద్యోగ స్థలాల్లో చెప్తున్నప్పుడు మన విషయాలు బయట పెడుతుంటారు, ఆ వ్యక్తి ఇలాంటి వాడని. అంటే చూడండి, ఎక్కడున్నా నీకంటే ఏముండాలి? నువ్వు పని చేసే చోట కూడా నీ గురించి మంచిగా చెప్పాలి. ఎక్కడ పని చేస్తారో మీరు? పని చేసే స్థలాల్లో, బంధువుల దగ్గర, రక్త సంబంధికుల దగ్గర, మరి ముఖ్యంగా స్థానిక సంఘములో, అన్నిటికంటే ముఖ్యంగా కుటుంబంలో నీకంటూ ఒక మంచి పేరు. మంచి పేరు లేకపోతే పుట్టుక వృధా అండి. పుట్టుక వృధా. నీ పుట్టుక సార్థకం కావాలంటే మంచి పేరు. అంటే మంచి పేరు అనగానే ఒక మంచి సాక్ష్యం. మంచి సాక్ష్యం అంటే ఒక మంచి జీవితం. ఈరోజు మంచి జీవితం లేకపోతే ఎవరు నీ గురించి మాట్లాడుకుంటారు చెప్పండి? మాట్లాడుకోరు.
నిజంగా దేవుని విషయంలో నీకంటే ఒక సాక్ష్యం ఉందా? దేవుని కోసం బ్రతికే విధానంలో, దేవుని కోసం జీవించే జీవితంలో నీకంటే ఒక సాక్ష్యం ఉండాలి. ఎక్కడున్నా అలా సాక్ష్యం ఉంటే ఖచ్చితంగా నీకు ఒక మంచి పేరు దేవుడు ఇస్తాడండి. లేదు అంటావా? మంచి పేరు లేకపోతే నీ పుట్టుక సార్థకమైతే లేదు. 3, నీ పుట్టుకను బట్టి ఎప్పుడు దేవుని చిత్తము నెరవేర్చబడాలి. వింటున్నారా? నీ పుట్టుకను బట్టి దేవుని చిత్తం నెరవేర్చబడాలి. ఇప్పుడు పుట్టుక సార్థకం అవ్వాలంటే మరొకటి, అమ్మా పుట్టాము అనగానే దేవుని తెలుసుకున్నామా లేదా? చాలా మంది తెలుసుకున్నారు, ఎవరో రక్షణ పొందలేదు కొంతమంది ఏమన్నా బిడ్డలు. నీ పుట్టుక దేవుని చిత్తం నెరవేర్చబడేటట్టు ఉంటేనే నీ పుట్టుకకి ఏమవుతుంది? సార్థకం. దానికంటే ఒక అర్థం ఉంటుంది. చూడండి, యేసు ప్రభు ఈ లోకానికి పుట్టినప్పుడు ఒక మంచి మాట మాట్లాడాడు హెబ్రీ గ్రంథకర్త. నాకొక శరీరమును అమర్చితివి, నాకొక శరీరమును అమర్చితివి అన్నాడు. ఇప్పుడు యేసు ప్రభుకి శరీరం ఇచ్చాడా? అందరికీ ఇచ్చాడు దేవుడు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం చదువుతాను. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు గాని, చూడండి, నాకొక శరీరమును అమర్చితివి. 7వ వచనం, అప్పుడు నేను గ్రంథపు చొట్టులో నలుగుర్చు రాయబడిన ప్రకారము, దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. ఎందుకు వచ్చాయట ఈ లోకానికి? నీ చిత్తము నెరవేర్చడానికి. నాకేమి ఇచ్చావు నువ్వు? శరీరం ఇచ్చావు. ఆలోచించండి, నాకొక శరీరాన్ని అమర్చావు అన్నాడు. శరీరం ఇచ్చావు, అయితే శరీరంతో ఏం చేయాలి? నీ చిత్తము. అందుకోసం మానవ పుట్టుకండి. ఇప్పుడు దేవుణ్ణి తెలుసుకోలేని వాళ్ళు చాలా మంది ఉండొచ్చు, వాళ్ళ గురించి మనం అనవసరం. దేవుని తెలుసుకునే ఉండొచ్చు, కానీ దేవుని తెలుసుకున్న బిడ్డగా గణేష్ ఈ రోజున దేవుని తెలుసుకున్నావా లేదా? తల్లి కడుపు నుంచి పుట్టాడు, కొంతకాలం జీవించాడు, అనంతరం దేవుని వలన దేవుని తెలుసుకుని దేవుని కూడా పుట్టాడు, దేవుని వాక్యం ద్వారా పుట్టాడు. ఇప్పుడు ఆ పుట్టుకను అర్థం చేసుకుంటే ఆ పుట్టుకకు సార్థకం ఎప్పుడు చెప్పమంటారా? ఆ బిడ్డ ద్వారా ఏమవ్వాలి? దేవుని చిత్తము. ఆ దేవుని చిత్తం నెరవేర్చబడాలి అంటే ఇక్కడ ఉన్నటువంటి మనందరికీ, నాతో సహా దేవుడు ఏమిచ్చాడు? శరీరం ఇచ్చాడు. ఇప్పుడు దేహము ద్వారా దేవుడు ఏమవ్వాలి? ఇప్పుడు అంతే. అదే రాశాడు కదమ్మా. చదువుదాం మాట. కొరింథీ పత్రిక, 1 కొరింథీయులకు రాసిన పత్రిక, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 20వ వచనం చూడండి. 1 కొరింథీ 6:20లో, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచుడి. చూడండి, దేహము ద్వారా ఎవరు మహిమపరచబడాలి? దేహము అమ్మ, శరీరము అనగానే శరీరంలో ఏముంటాయి? అవయవాలు, అవయవాలు, కళ్ళు, చెవులు, అన్ని మీరు చెప్తున్నారు. ఇప్పుడు దేహము ద్వారా ఎవరు మహిమపరచబడాలి? అందుకోసం శరీరం ఇచ్చారట. ఎంతమందికి అర్థమైందంటారు? శరీరం సుఖపెట్టుకోవడానికి అనుకుంటున్నాం బ్రదర్ సిస్టర్ అని అంటారు. శరీరం సుఖం కోసమే. శరీరం సుఖపెట్టుకోవడానికి దేవుడు ఇవ్వలేదండి. శరీరాన్ని ఎందుకు అమర్చాడని చెప్తున్నాడు యేసు ప్రభు. ఈ శరీరము ద్వారా, ఈ దేహము ద్వారా దేవుడు ఏమవ్వాలి? అప్పుడు దేవుని చిత్తం నెరవేర్చబడినట్టు నీ పుట్టుక కంటే ఒక సార్థకం. అంతేగాని పుట్టాము, సుఖం కోసమే, తిన్నాము, తిరిగాము, తాగాము, అనుభవించాము, ఆ పెళ్లి చేసుకున్నాం, పిల్లల కన్నాం, దానిక అవి నీ జీవితంలో భాగం మాత్రమే. అమ్మా, నా జీవితంలో పెళ్లి ఒక భాగం, పిల్లలు ఒక భాగం, అంతేగాని అదే జీవితం కాదు. నా పిల్లలే నా జీవితమా కాదు, నా ఉద్యోగమే నా జీవితమా కాదు, నా భార్య నా జీవితమా కాదు. వారు నా జీవితంలో ఒక భాగం మాత్రమే. దేవుని చిత్తం నెరవేర్చడానికే నేను లోకానికి వచ్చాను అని వాక్యం తెలిసిన తర్వాత నాకు అర్థమైంది. ఈ రోజు ఈ వాక్యం విన్న తర్వాత కూడా మీకు అర్థం అవ్వాలి. ఎందుకు నీ పుట్టుకకు సార్థకం ఎప్పుడవుతుందంటే దేవుని చిత్తము నీ శరీరము ద్వారా దేవుని చిత్తం నెరవేర్చబడాలి. ఎలా? దేహము ద్వారా దేవుడు ఏమవ్వాలన్నాడు? అంతే. సినిమా పాటలు వినండి అమ్మ, సినిమా పాటలు వింటే దేవుడు ఏమవుతాడు? మహిమపరచబడతాడా? ఇప్పుడే చెప్పారు, కళ్ళు, చెవులు అన్నారు అవయవాలంటే. దేహము ద్వారా దేవుడు మహిమపరచబడ్డమంటే సినిమా పాటలు వింటే మహిమపరచబడతాడా? అరే ఎందుకురా పుట్టావు? నీ పుట్టుకకు సార్థకం కాదు. నీ పుట్టుక సార్థకం అవ్వాలి అంటే ఈ చెవుల ద్వారా దేవుని వాక్యాన్ని విను. దేవుని యూట్యూబ్లో వాక్యం వినండి. ఎన్ని వాక్యాలు వింటారో వినండి. కానీ రకరకాలుగా వినేవాళ్ళు లేరమ్మా? యూట్యూబ్ తీసి ఓపెన్ చేసి ఏవేవో వింటాము. కళ్ళుతో ఏమేమి చూస్తున్నావు? కళ్ళు ఇచ్చింది దేనికి?
ఈరోజు దేహం ద్వారా దేవుడు మహిమపరచబడాలి. ఒకప్పుడు నా కళ్ళు ఇచ్చింది లోకమంతా ఏదో వ్యర్థంగా గడిపేశాం ఉండొచ్చు. ఒకవేళ ఎవరైనా చెవులిచ్చాడా, సినిమా పాటలు విన్నాను ఒకప్పుడు తెలియక. కానీ నా పుట్టుక సార్థకం అవ్వాలి అంటే దేవుని చిత్తం నెరవేర్చబడాలి. ఆయన చిత్తం నెరవేర్చబడాలి అంటే నాకు ఒక శరీరాన్ని ఇచ్చాడు. ఈ శరీరాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. పెళ్లి అవ్వలేని చెల్లెళ్ళు ఎవరైనా ఉంటే, పెళ్లి అవ్వలేని అన్నదమ్ములు ఎవరైనా ఉంటే, పెళ్లి అయినంత వరకు నీ దేహాన్ని నువ్వు కాపాడుకోవాలి. అంతేగాని విచ్చలవిడిగా వాళ్ళతో తిరుగుతాను వీళ్ళతో తిరుగుతాను అని దేహాన్ని పాడు చేసుకుంటే నువ్వు దేవుని చిత్తం నెరవేర్చబడే బిడ్డవైతే కాదు. కాదు, నీ పుట్టుకకు సార్థకం వివాహం అయినంత వరకు నా తల్లిదండ్రులు చెప్పిన మాట వింటూ, అప్పుడే నా జీవితానికి అర్థం. అప్పుడు దేవుడు అనుకుంటాడు ఇది నిజమైన జీవితానికి అర్థం. శరీరాన్ని ఎంత చక్కగా కాపాడుకున్నాడు యోసేపు. ఎవరో లేని పరిస్థితుల్లో కూడా అవకాశం వచ్చినా కూడా తప్పు చేశాడా? చేయడు ఆయన. ఎందుకు అంటే యోసేపు పుట్టుకకు ఒక సార్థకం ఉంది. దేవుడు నన్ను చూస్తున్నాడు, పాపం చేయను. వివాహం అయ్యింది యోసేపుకి ఆశనత్తుతో. అంతవరకు కూడా పిల్లల్ని కన్నాడమ్మా? కన్నాడు యోసేపు? కన్నాడు. భార్య ఉందా? ఉంది. అంటే ఆయనకు దేవుని చిత్తం నెరవేర్చబడాలి. ఆయన చిత్తంలో వివాహం చేసుకున్నాడు. అంతే తప్ప విచ్చలవిడిగా తిరుగుతాను, నా దేహాన్ని పాడు చేసుకుంటాను, ఆ అమ్మాయితో ఉంటాను, ఈ అబ్బాయితో ఉంటాను. అందుకోసం నీకు దేహాన్ని ఇచ్చింది, అందుకోసం నువ్వు రక్షణ పొందుకున్నావు, అందుకోసం మనం బాప్టిజం తీసుకున్నావు. అలాగైతే లోకంలో ఉండిపోవడం మంచిది. ఇలాంటి సుఖాలు కావాలి, నా శరీరాన్ని ఇలా చేసుకుంటాను అంటే అవకాశం లేదు. ఉండొచ్చు, అక్కడ ఉండిపో. కానీ దేవుని నమ్ముకున్నావు చూసావా, నీ పుట్టుకకి సార్థకం ఆయన చిత్తం నెరవేర్చబడడానికి ఈ దేహము ద్వారా దేవుడు మహిమపరచబడాలి. అందుకోసం దేవుడు శరీరాన్ని ఇచ్చాడండి. యోహాను సువార్త 6వ అధ్యాయం 38వ వచనం చూడండి. యేసుప్రభు మాట్లాడుతున్న మాట, నా ఇష్టము నెరవేర్చుకుంటూ నేను రాలేదు. అంటే ఆయన నా ఇష్టం నెరవేర్చుకోవడానికి నేను రాలేదు అన్నాడు. అమ్మ ఎప్పుడు నా ఇష్టం నెరవేర్చుకుంటాను చెప్పండి? నేను దేవుని నమ్ముకోలేదు అనుకోండి, అప్పుడు నేను అంటాను నా ఇష్టం అంటాను. మా అమ్మ నాన్న దగ్గర నా ఇష్టం, నేను అది చేస్తాను, ఇది చూస్తాను. మీరెవరు నన్ను అడగడానికి? ఎప్పుడో దేవుడు ఎరగక ముందు, దేవుడు ఎవరో తెలియక ముందు, అసలు నీ పుట్టుకకు అర్థం తెలియక ముందు మాట్లాడి ఉండొచ్చు. కానీ పుట్టుక దేవుళ్ళు ఉన్నావు, దేవుని ఎరిగావు, దేవుని నమ్ముకున్నావు. అలాంటప్పుడు నీ పుట్టుక అర్థం మారాలి. నీ పుట్టుకకు సార్థకం ఎప్పుడు అంటే నా ఇష్టమును నెరవేర్చుకోవడానికి కాదు, నన్ను పంపినవాడు అన్నాడు. ఈరోజు దేవుని నమ్ముకున్నానంటే నా దేహము ద్వారా దేవుడు మహిమపరచబడాలండి. అది మూడో విషయం. నెంబర్ 4, దేవుని మూలంగా పుట్టినవాడు 4 విషయాలు రాశానమ్మా. చూడండి, పాపమును చేయజాలడు, తను ఏం చేసుకుంటాడు? భద్రం చేసుకుంటాడు, దేవుని బీజము నిలుచును అన్నాడు. ఈ మాటలు ఎక్కడున్నాయో చదువుదాం. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. ముందుగా, దేవుని మూలంగా పుట్టి ఉన్న వారు ఎవడును పాపము చేయరని ఎరుగుదుము. తర్వాత, దేవుని మూలంగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకొనిన గనుక దుష్టుడు వానిని. ఇక్కడ 2 మాటలు. అమ్మ, దేవుని మూలంగా పుట్టినవాడు పాపము చేయడు, తను ఏం చేసుకుంటాడు? ఇప్పుడు యోసేపు భద్రం చేసుకున్నాడా, పాపం చేశాడా? పోతీఫర్ భార్య అపవాద రూపంలో వచ్చి ప్రేరేపిస్తున్నా, తను ఎంతగా ప్రేరేపిస్తున్నా ఎక్కడ పడిపోలే. చూడండి, యవ్వన కాలంలో కుర్రోడు సుమారుగా 17 సంవత్సరాల వయసు కలిగిన వాడు, ఒక ఆడ మనిషి వచ్చి ప్రేరేపిస్తూ ఉంటే తప్పు చేయమని, ఎక్కడా కూడా తప్పు చేయకుండా పాపం చేయకుండా వాడనంటే యోసేపు తను ఏం చేసుకున్నాడు అంటే తనకేమర్థమైంది అంటే దేవుని మూలంగా నేను పుట్టాను, నా పుట్టుకకి ఏముండాలి? సార్థకం ఉండాలి. ఆయన పుట్టుకకు సార్థకం ఉండాలంటే నీలాంటి వాళ్ళు 100 మంది వచ్చి నా ముందు నిల్చున్నా నేను తప్పు చేయను. నీలాంటి వాళ్ళు 100 మంది వచ్చి నిల్చున్నా నేను పాపం చేయను, నీ వైపు కూడా చూడను. అది జీవితం. అప్పుడు దేవుడు నిజంగా ఇలాంటి బిడ్డను చూసి, మిమ్మల్ని చూసి ఆనందపడ్డు. ఈరోజు తప్పు చేయడమే పొరపాటు, అమ్మా నాన్న లేకపోతే చాలు, ఎవరు నన్ను చూడకపోతే చాలు. ఈరోజు మన జీవితం అది. మా అమ్మా నాన్న ఊర్లో లేరంటే అయిపోయిందే నా జీవితం. అలా బ్రతకాలని కోరుకుంటే ఈరోజు నా బ్రతుకది. ఆలోచించండి, ఎవరో చూడకపోతే చాలు, ఈ ప్రాంతం మారితే చాలు, వేరే ప్రాంతం అంటే మనుషులు మారిపోతూ ఉంటారు.
అదా జీవితం? ఎక్కడున్నా దేవుడు నిన్ను చూస్తుంటాడు. ఆయన కన్నులకు మరుగేది లేదు. కానీ ఇలా మీరు బ్రతకండి, యవన కాలంలో దేవుడు కనుదృష్టి మీ మీదకి వస్తుంది. తను తాను భద్రం చేసుకునే వారికి దృష్టి. అమ్మ యోసేపు మీదకి దేవుని దృష్టి వచ్చిందో రాలేదో చెప్పండి మీరు? రాలేదా? ఎక్కడ దాసుడిగా వెళ్ళి అమ్మబడిన వాడు ఏమయ్యాడు? ఎందుకయ్యాడు? ఆయన దృష్టి ఆయన మీదకి వచ్చింది. ఈ రోజు ఎందుకు యవనస్తులు సెటిల్ అవ్వట్లేదు చెప్పమంటారా? సెటిల్మెంట్స్ ఎందుకు లేవు చెప్పమంటారు? చాలా మందికి సెటిల్మెంట్స్ ఎందుకు లేవు అంటే వీళ్ళ ఆలోచనలు వేరు, వీళ్ళ ఉద్దేశాలు వేరు. ఎప్పుడు తప్పు చేద్దామా, ఎప్పుడు పాపం చేద్దామా, ఎప్పుడు మొబైల్లో చూద్దామా, ఈ ఆలోచనలతో బ్రతుకుతుంటే దేవుడు కనుదృష్టి మీ మీదకి ఎందుకు వస్తుంది? యోసేపుని తీసుకెళ్ళి ఒక బానిసగా వెళ్ళినాడు, బాస్ అయ్యాడు. బాస్ దాసుడిగా అమ్మబడిన వాడు ప్రధానమంత్రి అయ్యాడు. ఆ స్థితి మార్చడానికి కారణం దేవుడే. ఎందుకు మార్చాడంటే నన్ను నేను భద్రం చేసుకోవాలి. ఈ రోజు యవ్వన కాలంలో ఎవరైనా మిమ్మల్ని మీరు భద్రం చేసుకోండి, ఏ పాపము చూడకుండా, ఏ తప్పు చేయకుండా, ఎవరితో తిరగకుండా మిమ్మల్ని మీరు భద్రం చేసుకోండి. ఏ స్థాయిలో మిమ్మల్ని నిలబడతారో చూడండి దేవుడు. అంతవరకు మనం అవకాశం ఇవ్వట్లేదు దేవుడికి. ఆయన ఇచ్చాడు, ఒక స్థాయిలో నిల్చోబెట్టాడు. ఈరోజు మన జీవితాలు ఎందుకు సెటిల్మెంట్స్ లేవు ఎక్కువ శాతం అంటే మన ఆలోచనలు వేరు, మన ఉద్దేశాలు వేరు. అందుకే దేవుడు అంటున్నాడు, పాపము చేయడు, పాపమును చేయ చాలడు. 3వ అధ్యాయం యోహాను మొదటి పత్రికలోనే 3:9 చూడండి. దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలిచిన గనుక వాడు పాపము చేయడు. చూసారా? బీజము అంటే ఏమనుకుంటున్నారు? బీజము అంటే డిఎన్ఏ. చూడండి, ఒక తండ్రికి పుట్టినవాడో కాదో చెప్పేవచ్చు. ఒక ఆవిడ గొడవాడుతుంది అనమాట హాస్పిటల్స్ దగ్గర. తండ్రి వీడే, కానీ ఆ తండ్రి ఒప్పుకోవట్లేదు. నాకే పుట్టాడని గ్యారంటీ ఏంటి అంటున్నాడు. నీకే పుట్టాడని గ్యారంటీ ఏంట? ఆ బిడ్డ డిఎన్ఏ నీ డిఎన్ఏ తీస్తే ఎవరో తెలిసిపోద్ది. ఇప్పుడు ఆ పుట్టిన బిడ్డ డిఎన్ఏ ఆ తండ్రి డిఎన్ఏ ఒకటే వచ్చిందనుకోండి, నీకే పుట్టాడు. దానికి పెద్ద ఇబ్బంది లేదు, చాలా ఈజీ. ఇప్పుడు ఆ తల్లి గొంతు చించుకున్నా కోర్టులో గెలిచింది ఆ చెల్లి, నిజమే. ఎందుకంటే చాలా మంది విచ్చలవిడిగా తమ జీవితాన్ని పాడు చేసి ఒక బిడ్డను కన్న తర్వాత నాకే పుట్టాడని గ్యారంటీ ఏంటి, నువ్వు ఎంతమందితో తిరగలేదు అని అసభ్యకరంగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు లోకంలో. రోధించుకుని ఒక వ్యక్తిని నమ్మి వెళ్ళిపోతే బ్రతుకులు ఇలాగే ఉంటాయి. ఆఖరికి డిఎన్ఏ టెస్ట్ చేస్తే, ఇప్పుడు బేజము అన్నాడు కాబట్టి వచ్చాను ఇక్కడ డిఎన్ఏ దగ్గరికి. ఇప్పుడు బేజము అనగానే మనది ఏ బేజం? మన ఏ బేజానికి పుట్టామట? మనది ఏ బేజం అమ్మా? అక్షయ బేజం అంటే ఏదో కాదు, అదేంటమ్మా? పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం. అక్కడ బేజము అన్నానికి అర్థం చెప్తాడు పేతురు గారు. 1 పేతురు 1వ అధ్యాయం 22-23 చదువుతాను. మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమైన జీవము గల దేవుని వాక్యం మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక అన్నాడు. ఏ బీజం? నేను దేవుడికి పుట్టానా కాదు ఎలా చెప్పగలరు? ఇప్పుడు నా తండ్రి, ఆయన డిఎన్ఏ నా డిఎన్ఏ టెస్ట్ చేయాలి అనుకోండి ఎవరైనా. ఇప్పుడు తండ్రి ఎలా ఉంటాడు చూస్తారు. ఆ తండ్రి డిఎన్ఏ వాక్యం చెప్పినట్టు ఆ వ్యక్తి బ్రతికాడు అనుకోండి, ఆ తండ్రికి పుట్టినవాడు. ఆయన పాపం చేయడు, ఈ కొడుకు పాపం చేయడు. ఒకేలా మా డిఎన్ఏ సరిపోయిందా? అలాగా ఆయనేమో పాపం చేయడు, నేనేమో పాపం చేస్తానంటే ఆ తండ్రికి పుట్టినవాడినా? కాదు. అక్షయ బీజము అనగానే దేవుని వాక్యానికి పుట్టడం. ఇప్పుడు దేవుల్లో పాపం లేదండి, నేనేమో పాపం చూస్తాను, పాపంలో బ్రతుకుతాను, పాపం చేయడానికి ఇష్టపడతాను. ఆ తండ్రికి పుట్టినవాడిని కాదు. దేవుని మూలంగా పుట్టినవాడు పాపము చేయడు, పాపమును చేయజాలడు. తను ఏం చేసుకుంటాడు? ఒకవేళ ఎవరైనా అరే సినిమాకి వెళ్దాం, నువ్వు వెళ్ళరా, నేను సినిమాలు చూడను, అక్కడికి వెళ్దాంరా, ఇక్కడికి వెళ్దాంరా, ఆ స్థలాలకు మేము రాము. తను అలా చెప్పగలుగుతున్నారమ్మా ఈరోజు? నిజంగా అలా చెప్తే నేను నువ్వు భద్రం చేసుకున్నవాడు. నిజంగా అంటాడు దేవుడు, నీ పుట్టుకు ఒక అర్థం ఉంటుంది. ఆడు పిలవకుండా ముందు నేనే వస్తానంటాను. నేను ఆడు వెళ్తున్నానని తెలుసు, అరే నేనే వస్తాను నీతోనే. భద్రం చేసుకోలే. ఎప్పుడు పాపము చేయడానికి అపవాది అనేక రకాలుగా ప్రేరేపిస్తాడమ్మా యవ్వన కాలంలో అందరినీ. నువ్వే తప్పైనా చేయడానికి ప్రేరేపిస్తూ ఉంటాడు. ఆ ప్రేరేపణ కలిగినప్పుడు ఇది చెయ్యొచ్చా చేయకూడదా, ఇది మంచా చెడ్డ, ఇది మేలా కీడ అన్న ఆలోచన లేకపోతే ఎలా చెప్పండి? దేవుని యొక్క బీజానికి నేను పుట్టాను, దేవుని వాక్యం అన్నాడు. ఆ వాక్యం అనే బీజానికి పుడితే ఖచ్చితంగా ఆ మనిషి ఇలా ఉంటాడండి. ఇప్పుడు పుట్టుకకు సార్థకం అవ్వాలంటే ఇలా బ్రతకాలి. అందుకే తల్లి కడుపులో పుట్టారు. గణేష్ పుట్టాడమో పుట్టలేదా? పుట్టాడు.
మరలా వాక్యానికి పుట్టిన వారిగా ప్రవర్తిస్తున్నావా? మరలా ఎలా పుట్టాడు? రెండోసారి పునర్జన్మ సంబంధమైన స్నానము, బాప్టిజం తీసుకుని దేవుని వాక్యానికి మూలంగా గణేష్ పుట్టాడు. గణేష్ ద్వారా అనేక మంది, గణేషే కాదు మనందరం దేవుని వాక్యానికి పుట్టాం తల్లి కడుపులోంచి వచ్చి. అలా ప్రవర్తిస్తున్నావా? లేదు, ఇలా ఉన్నాం అనుకోండి, పాపం చేస్తూ బ్రతుకుతే ఆ పుట్టుకకు అర్థమైతే లేదు. చివరిగా మొట్టమొదటి ఒకసారి చూడండి, నీ పుట్టుక అర్థం ఎప్పుడమ్మా? నీ తల్లిదండ్రులు నీ బట్టి ఏమవ్వాలి? సంతోషించాలి. అనేకులు ఏమవ్వాలి? సంతోషపడాలి. బాప్తిజం ఇచ్చి యోహాను జన్మలాగా యెహోరాము బ్రతికాడు, కానీ ఈ భూమి మీద ఎవరికి అయితే ఈ పుట్టుకకు సార్థకత లేదు. ఈయన పుట్టుక కంటూ ఒక సార్థకత ఉంది. నీకంటే ఏముండాలి జీవితంలో? మంచి పేరు ఉండాలి, మంచి సాక్ష్యం ఉండాలి, మంచి బ్రతుకు ఉండాలి. సుగంధ తైలము కాదు, గొప్ప మంచి సెంటు కొట్టుకుని కూర్చుంటాడు. పక్కన అనుకుంటా వీడు సెంటు కొట్టుకుని వచ్చాడు, కానీ వీడు నోరుప్పితే వీడి జీవితం అంటే వాళ్ళ బ్రతుకు బాగోకపోయినా సెంటు కొట్టుకుని వచ్చి కూర్చున్నాడు బాగానే. సుగంధ తైలము కంటే సెంటు కాదు కావాల్సిందే, నీ బ్రతికే సువాసన కావాలి, నీ మాటలు సువాసన ఉండాలి, నీ జీవితం సువాసనగా ఉండాలి. అది బ్రతుకు. గొప్ప ఐశ్వర్యం కాదు, గొప్పతనం ఐశ్వర్యం బట్టి రాదు, పేరుని బట్టి వస్తుంది, నీ జీవితాన్ని బట్టి వస్తుంది. రైట్. నీ పుట్టుకను బట్టి ఏమవ్వాలి? దేవుని చిత్తము నెరవేర్చబడాలండి. ఎందుకు అంటే శరీరం ఇచ్చాడు, శరీరము పాపం చేయడానికైతే కాదు, పాపం చేయడానికి కాదు. అందుకే చెప్తున్న మరొకసారి, వివాహం అయినంత వరకు తన యవ్వన జీవితాన్ని కాపాడుకునేవాడే ధన్యుడు. అలాంటి వారి మీదే దేవుని దృష్టి ఖచ్చితంగా ఉంటుంది. నేను బలంగా చెప్పగలను. ఈరోజు ఎందుకు రావట్లేదంటే ముందే పాడైపోతాం, వివాహానికి ముందే పాడైపోతాం. వివాహానికి ముందే పాడైపోతే దేవుని కనుదృష్టి నీ మీదకి ఎందుకు వస్తుంది? రాదు. ఆయనేమో తలగా ఉంచాలని చూస్తున్నాడు, మనం ఎలా ఉంటున్నాం అంతే. దేవుడు ఎప్పుడు కూడా దేవుడు నమ్ముకున్న వాళ్ళు ఎలా ఉంటారమ్మా? తలగానే ఉంటారు అన్నాడు. తలగా ఎప్పుడు ఉంటారు? నీ దేహము, నీ శరీరము దేవునికి మహిమకరంగా వాడుకుంటే ఖచ్చితంగా. దేవుని మూలంగా పుట్టినవాడు పాపము చేయజాలడు. ఒకవేళ పాపం చేయడానికి ఎవరైనా ప్రేరేపించినా, అది సోదరులైనా, సహోదరులైనా, స్నేహితులైనా తను తాను ఏం చేసుకోవాలి? అంతే, భద్రం చేసుకో, నీ జీవితం నిజంగా సార్థకం అవుతుంది. ఇప్పుడు ఇన్ని విషయాలు విన్నాం కదా. చివరిగా దేవుడు నా పుట్టుకకు సార్థకం ఎప్పుడవుతుందంటే, చాలా మంది అన్ని పొందుకున్న తర్వాత ఆమె జీవితం ఎలా ఉంటుందంటే క్రొవ్విన జీవితం వస్తుంది. క్రొవ్విన జీవితం ఎందుకన్నానంటే, అన్ని ఉన్నాయనుకోండి, వాడు ఏం చేస్తాడు చూడండి, దేవుని ఏం చేస్తాడు? విడిచిపెడతారట, తృణీకరించాడు, విసర్జించారు, మర్చిపోయారు. ఈ 4 మాటలు దేవుడి విషయంలో జరిగినవి. ఇశ్రాయేలు చేశారు. ఎందుకు ఇలా చేశారంటే వాళ్ళ జీవితం ఏమైందట? క్రొవ్వెక్కిపోయింది. కొవ్వినవాడు అలా ప్రవర్తించాడట. చూడండి ఒకసారి ద్వితీయోపదేశకాండం, చివరిగా ఆ సందర్భాన్ని చూసుకుని మనం ముగించుకుందాం. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయం. అంటే పుట్టుక సార్థకం ఎప్పుడు అవుతుందంటే, ఎప్పుడు జీవితంలో దేవుణ్ణి ఏం చేయకూడదు? ఆపోజిట్ లో చెప్పండి. దేవుణ్ణి ఎప్పుడు నేను విడిచిపెట్టకూడదు, దేవుణ్ణి ఎప్పుడు నేను తృణీకరించకూడదు, దేవుణ్ణి ఎప్పుడు నేను విసర్జించకూడదు, దేవుణ్ణి ఎప్పుడు మర్చిపోకూడదు. అది పుట్టుకకు సార్థకం. పుట్టించిన దేవుణ్ణే మర్చిపోయావంటే ఇశ్రాయేలు మర్చిపోయారు. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం ముందు 6 చదువుదాం. బుద్ధి లేని అవివేక జనమా, ఇట్లు యెహోవాకు ప్రతీకారము చేయుదురా? ఆయన నిన్ను సృష్టించిన తండ్రి కాదా? మనం సృష్టించిన తండ్రి ఎవరు? దేవుడు. ఇప్పుడు 15వ వచనం చదువుతాను. యెషూరును క్రొవ్విన వాడై కాలు జాడించెను, నీవు క్రొవ్వి బలిసి మందుడు వైతివి. వాడు తను పుట్టించిన దేవుణ్ణి విడిచెను, తన రక్షణ శైలమును తృణీకరించెను. యెషూరును అని ఫుట్నోట్లు ఏమిచ్చాడు అంటే, ఇశ్రాయేలు అందరూ కూడా వారి జీవితంలో దేవుణ్ణి ఏం చేశారు? విడిచిపెట్టారు, దేవుణ్ణి తృణీకరించారు. ఎందుకు? కొవ్వెక్కింది అని రాశారు. కొవ్వు. ఈరోజు కూడా చాలా మంది లోకంలో మాట్లాడుతుంటాం, కొవ్వెక్కితే ఆడికి ఏమి మర్చిపోతాడట, చేసిన మేలు కూడా మర్చిపోతాడట. ఇప్పుడు అంతేకాదు 18, నిన్ను పుట్టించిన ఆశ్రయ దుర్గమును విసర్జించితివి, నిన్ను కనిన దేవుని మరచితివి. చూసారా? ఎందుకు వీళ్ళు కొవ్వెక్కింది చెప్పమంటారమ్మా? ఎందుకు దేవుడు కొవ్విన వాడే అన్నాడు? ఎందుకు కొవ్వెక్కింది అంటే, ద్వితీయోపదేశకాండం 31లో ఉన్నామా? 20 చదువుదాం. 20, నేను వారి పితరులతో
వారిని ప్రవేశపెట్టిన తరువాత వారు తిని అండర్లైన్ త్రాగి తృప్తి పొంది చాలు నాన్న. అమ్మ ఎందుకు కొవ్వెక్కరీలు? తినడానికి అన్నీ ఉన్నాయి. అందరూ నా వైపు చూడండి. తినడానికి అన్నీ ఉన్నాయి, త్రాగడానికి అన్నీ ఉన్నాయి. బాగా ఏం పొందారట? తృప్తి. ఎప్పుడు కూడా జాగ్రత్త ఎప్పుడు జాగ్రత్త ఎలా ఉండాలంటే, నాకు తినడానికి అన్నీ ఉన్నాయనుకోండి, అన్నీ ఉన్నాయి, సమృద్ధికరమైన భోజనం ఉంది, సమృద్ధికరమైన స్థితి నాకు దేవుడిస్తే అప్పుడు నువ్వు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు? దేవుడికి దూరం అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే ఆటోమేటిక్ గా నీలో ఒక కొవ్వు వస్తుంది. బాగా తింటున్నావు, తిరుగుతున్నావు, తాగుతున్నావు, తృప్తి వచ్చింది. ఎప్పుడైతే తృప్తి పొందారో ఆ కొవ్విన వారు ఏం చేశారు? దేవుణ్ణి 32లో ఇప్పుడు 31వ అధ్యాయంలో ఎందుకు కొవ్విన వారే అన్నాడు? మరొకసారి అన్నమాట, నేను వారి పితరులతో ప్రమాణం చేసినట్టు పాలు తేలి ప్రవహించే దేశంలో వారిని ప్రవేశపెట్టిన తరువాత వారు తిని త్రాగి తృప్తి పొంది కొవ్విన వారై. తృప్తి ఇచ్చాడంటే, దేవా నాకు అన్నం పెట్టావు, 5,000 నోట్లోకి వెళ్తున్నాయి, అందును బట్టి నీకు కృతజ్ఞతలు చెప్పు. అంతేగాని కొవ్వు పోతే ఎలా? నువ్వు అన్నీ ఉన్నాయని ఎగిరెగిరి గంతులేస్తే ఎలా? అవి ఇచ్చిన దేవుని బట్టి స్తుతించు, గణపరచు, కీర్తించు, మహిమపరచు. అంతేగాని ఇచ్చాడని చెప్పి తృప్తి పొందిన తర్వాత బాగా తిని బాగా త్రాగి తృప్తి వచ్చిన తర్వాత క్రొవ్విన జీవితం నీకు రాకూడదు. అలా వస్తే నీ పుట్టుక సార్థకమైతే, ఎప్పుడు నీ పుట్టుకకు సార్థకం అంటే నువ్వు తిన్నావు, త్రాగుతున్నావు, దేవుడు నీ ప్రతి అవసరత తీరుస్తున్నాడే, కృతజ్ఞతలయ్యా అని ఉదయాన్నే లేచి చెప్పు. వీలైనప్పుడల్లా కృతజ్ఞత చెల్లించు. రాత్రి పడుకునే ముందు కృతజ్ఞత చెల్లించు. నువ్వు ఇస్తున్న దాన్ని బట్టి నేను తినగలుగుతున్నాను, బ్రతకగలుగుతున్నాను, జీవిస్తున్నాను, అందును బట్టి నీకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలయ్యా అని నోటి వెంట సంతృప్తికరంగా చెప్పు. అది నీ పుట్టుకకు సార్థకం. అంతేగాని దేవుని మర్చిపోయి, దేవుని విడిచిపెట్టి, దేవుని తృణీకరించి ఎలాంటి బ్రతుకు బ్రతికారు చూడండి. మనిషి కొవ్వెక్కిపోతే దేవుణ్ణి మర్చిపోతాడట. అలా మర్చిపోయారు ఇశ్రాయేలీయులు. సమూయేలు గ్రంథంలో ఒక మాట ఉంది, నన్ను గణపరచు వారిని నేను గణపరచుదును, నన్ను తృణీకరించిన వారు నేను తృణీకరిస్తాను, నన్ను పక్కన పెడితే నేను మిమ్మల్ని పక్కన పెడతాను. దేవుడు పక్కన పెడితే మన బ్రతుకు అగమ్య గోచరం. ఎప్పుడు ఇవన్నీ పొందుకున్న మన బ్రతుకులో, ఇప్పుడు ఎప్పుడైనా మన బ్రతుకులో ఒక రోజున మంచి స్థితి ఇస్తాడు దేవుడు ఇక్కడ అందరికీ కూడా. ఆ మంచి స్థితి ఇచ్చినప్పుడు ఇంకా దేవుని స్తుతించు, కీర్తించు. అంతేగాని దేవుని మర్చిపోవద్దు. ఎప్పుడు పుట్టుక సార్థకం అవ్వాలంటే, నాకు బ్రతుకునిచ్చిన, నాకు జన్మనిచ్చిన నా దేవుణ్ణి ఎప్పుడు విడిచిపెట్టను, తృణీకరించను, విసర్జించను, మర్చిపోను. అలా ఉంటే నిజంగా నీ పుట్టుక సార్థకం అవుతుందండి. పుట్టుకను బట్టి ఎన్నడూ చూడండి, ఎప్పుడు దేవుని విడిచిపెట్టద్దు. ఆయన వల్ల పొందుకున్న మేలులను బట్టి ఎల్లప్పుడూ తృప్తి పొంది దేవుని కలిగి, అంతే. ఆయన చేసిన మేలు బట్టి అనుభవిస్తున్నావా? దావీదేమన్నాడమ్మా? ఆయన చేసిన మేలులో ఏదియు మరువకము అన్నాడు. మర్చిపోవద్దు. నీ పుట్టుకను బట్టి దేవునికి సంతోషమా, దుఃఖమా? ఒక్కసారి చివరి ప్రశ్న, నీ పుట్టుకను బట్టి దేవుడు నిజంగా నీ పుట్టుక సార్థకం అంటున్నాడా? ఒక రోజు చెప్తాడు దేవుడు నీ పుట్టుక సార్థకమో కాదో. కాబట్టి ఈరోజు తమ్ముడిని బట్టి, గణేష్ ద్వారా, తన జీవితాన్ని బట్టి నేను కూడా, మనందరము కూడా ఈరోజు నా పుట్టుక సార్థకం కావాలంటే నేను ఇలా ఉండాలి అని నాకు అర్థమైంది. ఇలా బ్రతికితే నీ పుట్టుక సార్థకం అవుతుంది. కాబట్టి ఏ మాటలైనా, ఏ కుటుంబం ద్వారైనా దేవుడు అందిస్తున్నప్పుడు అక్కడ నన్ను పెట్టుకుని నేను పరీక్షించుకోవాలి. నా జీవితాన్ని పెట్టుకుని నా పుట్టుక సార్థకం కావాలంటే ఇగో నా పుట్టుక ఇలా ఉండాలి, సంతోషపెట్టాలి, మంచి పేరు కలిగి ఉండాలి, దేవుని చిత్తం నెరవేర్చబడాలి. ఎప్పుడు పాపం చేయకుండా బ్రతికితే నా పుట్టుకకు సార్థకం ఉంది. నా బ్రతుకు దినాలన్నిట్లో ఎన్నడూ ఎప్పుడు నన్ను పుట్టించిన సృష్టికర్త అయిన దేవుణ్ణి మర్చిపోకుండా బ్రతకాలి అనే ఒక మంచి తీర్మానంతో మన జీవితాలు ముందుకు వెళ్ళాలి. అప్పుడే నీ పుట్టుకకు, నా పుట్టుకకు ఒక సార్థకం ఉంటుంది. ఓపికతో మీ అందరికీ కూడా ప్రభువుపేట